సో హాయ్ మామ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మామ మనమైతే సిఎస్ ర్యాంక్లో సీజన్ 34లో హీరోయిక్ అయితే వెళ్ళిపోయాం. దాని గురించి అయితేనే ఈ వీడియో. సారీ మామ ఏమనుకోకండి, వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ వచ్చాయి, అయినా సరే ఏం పర్లేదు, ఈసారి నుంచి డైలీ వీడియోస్ అయితే నేను పెడతాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో మనకైతే ఫస్ట్ రౌండ్ ప్లాంటేషన్లో అయితే వచ్చేసింది. నేనైతే WSP అయితే తీసుకున్నాను. చూసేద్దాం. మన ముందు అయితే ఎనిమి ఉన్నాడు, వాడి దగ్గర M590 ఉన్నట్టుంది. సారీ M590 కాదు, M500 ఉంది మా. వాడికైతే మనం కొంచెం డ్యామేజ్ అయితే చేసాం. మన ఫ్రెండ్ అయితే ఫైట్ చేస్తుండే, మన ఫ్రెండ్ అయితే సక్సెస్ఫుల్గా వాడైతే డౌన్ చేసాడు. వెనక నుంచి వాడు వచ్చాడు మా. అసలు వీడిని చూడలేదు మా, ఎంత ఫాస్ట్గా ఎట్లా వచ్చావురా. ఫ్లాష్ మ్యాన్ గైస్, అందరూ ఫ్లాష్ మ్యాన్ అయితే ఫాలో అవుతున్నారు బాగా. ఓకే, మన బ్రో అయితే సైట్తో కొడుతుండు. ఓకే బ్రో, 1v4 క్లచ్, నువ్వు కొట్టగలవు బ్రో. మన బ్రోని వాడైతే దొంగ దెబ్బ తీశాడు, వెనక నుంచి అయితే కొట్టాడు మావా. ఏం పర్లేదు, నెక్స్ట్ రౌండ్ అయితే మన తడాకా ఏంటో చూపించేద్దాం. సో మనకైతే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మావా. మనకి సెకండ్ రౌండ్ అయితే పీక్లో వచ్చింది. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ వేసేయండి మావా. మన టీమ్మేట్ అయితే ఒక డౌన్ అయిపోయాడు మావా. సో ఇటు నుంచి అయితే ఒకటి వస్తున్న, వీడికి అయితే దింపేద్దాం. కొనైతే డౌన్ చేసాము, ఇంకోటి ఫిల్ చేసేద్దాం. ఎవడో కొడుతున్నామా, ఇంకోటి ఉండు అక్కడ, వెయిట్ చేద్దాము. అసలు కంగారు పడద్దు, వాడే బయటకు వస్తాడు, వాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. మన బ్రోస్ అయితే ఫైర్ చేస్తున్నావు, ఒక్క వాడు అయితే బయటకు వచ్చాడు, పడ్డాడు. బయటికి రాకూడదు మావా, కవర్ తీసుకోవాలా. ఓకే మావా, మనం అయితే ఒక రౌండ్ అయితే గెల్ చేసాం. ఓకే మావా, మనకైతే నెక్స్ట్ రౌండ్ అయితే పోచ్ నాక్లో వచ్చేసింది. నేనైతే UMP MP5 తీసుకున్నా. సో నేనైతే సిఎస్ ర్యాంక్ మీద టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరి కామెంట్కి. అలాగే మీకు వేరే టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే మామ, మనకైతే రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇంటిపైకి వచ్చి కూర్చున్నా. అయితే ఒకడైతే వచ్చాడు, మనకైతే ఏమైతే కనెక్ట్ అవ్వలేదు, కాకపోతే డౌన్ అయితే చేసేసాం ఎట్లా గట్లా. ఓకే, నేనైతే ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. ఓకే మామ, మన టీమ్మేట్ని అయితే డౌన్ చేశారు, నెంబర్ 4ని. మనమైతే బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి. బయట అయితే ఎవరో ఉన్నట్టున్నారు. జంప్ బయట అయితే ఎవడు కనపడట్లేమో. మనమైతే కవర్ ఫైర్ అయితే ఆడదాం, ఎందుకంటే 3v2 సిచ్యువేషన్కి వచ్చింది మళ్ళీ. ఓకే, ఇటువైపు కూడా ఎవరు లేడు మావ. మనమైతే ఇంకోసారి పైకి వెళ్ళిపోదాం, పైనుంచి చూద్దాం ఎవరైనా ఉన్నారేమో. మన బ్యాక్ సైడ్ ఒకైతే వాల్ అయితే ఒకటి వేసింది. నాకైతే ఫ్రంట్ ఎందుకో ఎనిమీస్ ఉన్నారనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఎవరు లేరు అనుకుంటా. కింద నుంచి ఎవరైనా వస్తారేమో చూస్తున్నా. కింద నుంచి ఎవరైనా వస్తే వాడికి పర్ఫెక్ట్గా దింపేద్దాము. ఓకే, మన బ్రో అయితే ఫైట్ చేస్తుండు, చూద్దాం పైకి ఎవరైనా వస్తారేమో అని. పైకి అయితే ఎవరు రావట్లేమో. అక్కడైతే ఒకటి ఉన్నాడు ఆ స్తంభం దగ్గర, వాడు బయటకు వస్తే ఫైర్ చేద్దాం. మన బ్రోని అయితే కాలుస్తుండే వాడు. వాడు బయటకు వచ్చాడు, దింపేసాం. కాకపోతే తక్కువ డ్యామేజ్ పడ్డదేమో. ఓకే మామ, మనం అయితే కిందకైతే వెళ్ళిపోతాయి. ఎలాగో వాడికి లిట్ ఇచ్చాం కాబట్టి వాడు హీల్ అయిపోయేలోపు వెళ్ళిపోతే అయిపోయింది. ఒక వీడైతే ఇక్కడ ఉన్నాడు, వీడికైతే దింపేద్దాం. సో ఫైనల్లీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. మనం అయితే 2 రౌండ్లు గెలిచాము. ఓకే మామ, మనకైతే నెక్స్ట్ రౌండ్ అయితే ఫ్యాక్టరీలో అయితే వచ్చేసింది. మన దగ్గర అయితే UMP MP5 అయితే ఉన్నాయి. అలాగే మనమైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్దాము ఎనిమిస్ దగ్గరికి. లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నట్టున్నారు, ఒకసారి వెయిట్ చేసి చూసి వెళ్దాం ఎవరైనా వస్తే. అసలు ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే ఈ మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే. అలాగే మేమందరం ర్యాండమ్ కలుసుకున్నాము. ఓకే, ఈ గ్యాప్లో అయితే మన ఎవడో కొట్టేశాడు. వీడైతే వెనక నుండి మన బ్రో అయితే రివైవ్ చేస్తున్నాం మనకి. ఓకే, మనమైతే రివైవ్ అయిపోయాము. మనమైతే ఫస్ట్ అయితే హీల్ అయితే వేసుకుందాం. వెనక నుంచి అయితే వాడు వచ్చి కొట్టాడేమో, అసలు చూసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫుల్ హీల్ అయిపోదాం. ఆ తర్వాత వాడు వస్తే వాడికి బుర్ర బద్దలు కొట్టేద్దాము. ఓకే, మనమైతే మన వెనకొని అయితే చంపేసినట్టున్నారు మన ఫ్రెండ్స్ అయితే. టీమ్మేట్స్ డౌన్ చేసి, అరే యార్ మన టీమోని అయితే ఒక ఎనిమి అయితే కొట్టేశాడు. మన టీమ్మేట్కి అయితే రివైవ్ చేద్దాం. ఎనిమి అయితే వాల్ బ్రేక్ చేస్తున్నట్టు, వాల్ బ్రేక్ చేసినప్పుడు మనం అయితే కొట్టేద్దాం. లేదు, మన టీమ్మేట్ అయితే వాడిని అయితే ఫుల్ కిల్ చేసేసాడు. ఓకే, ఇంకా ఎక్కడున్నారు మా ఎనిమిస్ అయితే ఇంకా వెనకున్నారు. మా వెనకైతే ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం. వాడైతే బయటికి అయితే రావట్లేదు, మనం వాడి దగ్గరికి వెళ్ళి ఒక హెడ్ షాట్ ఇచ్చేద్దాం. హెడ్ షాట్ కుదరలేమో, మనమైతే బాడీ షాట్ దింపేసాం. ఓకే, సో ఫైనల్లీ మనమైతే 3 రౌండ్లు అయితే గెలిచేసాం. మనకైతే నెక్స్ట్ రౌండ్ అయితే అబ్జర్వేటరీలో వచ్చేసింది. ఓకే మనకైతే రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఒకసారి పైకి వెళ్ళి ఎనిమిస్ ఎటు వెళ్తున్నారు అనేది ఒకసారి చూసుకుందాం.
ఓకే మామ, మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఒకడు వెళ్ళాడు. మనం కింద వైపు నుంచి వాడికైతే వెళ్దాం. ఓకే మామ, మన టీమ్మేట్స్ అయితే ఫైర్ అయితే చేస్తున్నారు. చూసేద్దాం. మన టీమ్మేట్స్ అయితే ఒక్కని డౌన్ చేసిన తర్వాత మనం అయితే రష్ అయితే చేసేద్దాం. ఓకే, మన టీమ్మేట్ అయితే ఒకనైతే డౌన్ చేశాడు. వాడైతే రివైవ్ అవుతున్నట్టుండు. ఇక్కడ నుంచి అయితే వాడికి ఏమైతే కనెక్ట్ అవ్వట్లేదు. నేనైతే కొంచెం ముందుకు పోవాలి. మన టీమ్మేట్ అయితే డౌన్ అయిపోయాడు. పైకి వెళ్ళిపో. అరే, ఇక్కడ ఎవడో ఉన్నాడు మా, వీడికైతే దింపేద్దాం. ఇంకా సైడ్ నుంచి కూడా పడుతున్నాయి. మనం ఒక వాల్ వేసుకుని కవర్ తీసుకుందాం. మనైతే ఈ పైన ఫుల్ కిల్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, వీడికైతే కుదరట్లేదు. ఫస్ట్ అయితే మనం హీల్ అయిపోదాం. లాంగ్ నుంచి బాగా కొడుతాను మా వాడు ఏకేతో. ఓకే మా, మనమైతే హీల్ అయిపోయాం. పైన అయితే ఒకడు ఉన్నాడు. పైన ఇంకెవడో వచ్చినట్టున్నాడు. వాడికి కూడా ఒక హెడ్ అయితే ఇచ్చేసాం. ఓకే, సో ఫైనల్లీ మనం అయితే బోయ్ అయితే కొట్టేసాం. బోయా అయితే కొట్టేసాం మా. ఫైనల్లీ మనమైతే హైయెస్ట్ టాప్ అయితే మనమే వచ్చాం, MVP. చూసేద్దాం మనమైతే ఎన్ని కిల్స్ కొట్టామో అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, ఫైనల్లీ డైమండ్ 5 నుంచి హీరోయిక్ అయితే వెళ్ళిపోయాం. మనమైతే హీరోయిక్ 1 స్టార్. ఫైనల్లీ మనం ఇది 6th టైం గైస్ హీరోయిక్కి వెళ్ళడం. చాలా తక్కువ, కాకపోతే నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. కుదిరితే మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రేపు ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. లవ్ యూ, టేక్ కేర్, బాయ్.